నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్ర. ఒకే కుటుంబంలో 6 మృతి, బాధితులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజావాణి అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి, కలెక్టర్ గరిమా అగర్వాల్. కోనాయిపల్లిలో అగ్ని ప్రమాదం, త్రుటిలో తప్పిన పంట నష్టం. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ మహేష్ బి గీతే. వరి ధాన్యం కొనుగోలు విధానాలపై జగిత్యాలలో రైతుల రాస్తారోకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రమిశ్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు అర్చకులు, వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి మండపంలో అర్చకులు కలెక్టర్కు స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందించి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓజీ అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని 6 సభ్యుల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందిస్తూ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన అనంతరం కుటుంబ సభ్యులు బొల్లిరాజు, బొల్లి రామ్మోహన్లను కలిసి వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఒకే కుటుంబానికి చెందిన 6 కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన విప్ ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా ప్రజలు మృతుల కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గంభీరావుపేట మండలంలో జరిగే ఈ పర్యటన దృష్ట్యా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు ఆయన వెల్లడించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే స్వయంగా గంభీరావుపేట మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ఇతర ప్రాంగణాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ పరిశీలనలో డీఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఏలు మధుకర్, రమేష్, ఎస్ఐ అనిల్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సాగులో నేలల సంరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా నేలలో పోషకాల స్థితి తెలుసుకుని తగిన పంటలు, ఎరువులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇష్టారీతిన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నేల నిస్సారం అవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నవడ్లు సాగుతో పాటు అధిక లాభాలు ఇచ్చే ఆయిల్ ఫామ్ పంటను రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించి ఆధునిక పద్ధతులు అవలంబించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్, డిపిఓ షర్పుద్దీన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో మొత్తం 19 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల వినతులను స్వయంగా స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడంతో త్వరితగతిన పరిష్కారం సాధ్యమవుతుందని ఎస్పీ వెల్లడించారు.
కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సహచర శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంని అడిగి తెలుసుకున్నారు. దుండగులను వీలైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. తగలకుంటే అయిపోతుంది సార్, డైరెక్ట్ బయటకి ఎక్కితే అయిపోతుంది. కానీ మీరు ఎప్పుడు ఎన్ని నిమిషాల తర్వాత దాడి చేయాలనుకున్నారు? జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద సోమవారం జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కలిసి రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గన్ని సంచితో పాటు 40 కిలోల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలను విస్మరిస్తోందని విమర్శించారు. గంటసేపు సాగిన ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంసెట్ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు సహా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పునుగోటి కృష్ణారావు, పులి వెంకటేష్, బండ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అని కాకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా రైతుకు సంఘీభావంగా, రైతుకు అండగా నిలబడే విధంగా జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా చొప్పల్ నియోజకవర్గం, కొడిమ్యాల, మల్యాల మండలాలలో గత 25 రోజులకెళ్ళి ఎక్కడికెక్కడ ధాన్యం రాజులు కుప్పలు కుప్పలుగా పడి ఉంటే కొనుగోలు ఆరంభింపు చేయబడలేకపోవడం దృశ్యకరం చెప్పాలంటే ఇవాళ ఏదైతుందో వాళ్ళ గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 4 లక్షల పైచులకు ఏదైతుందో లక్ష్యం ఉంటే 1,25,000 మెట్రిక్ 650 గన్నితో ఏదైతుందో మీరు తక్షణమే కొనుగోలు ఆరంభింపజేయాలి. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏదైతున్నదో గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 1,25,000 ఏది ఆర్థికంగా లబ్ధి కూడితే దాని మీద దృష్టి అని చెప్పంటారు. ఆయనకి ఏది ఆర్థికంగా లబ్ధి కూడితే అదే దృష్టి అని చెప్పంటారు. నేను రైతును ఏదైతుందో మభ్యపెట్టే విధంగా రైతు వారోత్సవాలు, ఎందుకే రైతు వారోత్సవాలు? నువ్వు సకాలంలో యూరియా అందించలేకపోయింది రైతు వారోత్సవం వల్ల. యూరియా ఏదైతే యాప్ అది 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 ఎవరికి ఆపరేట్ చేస్తుందే? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో అది బలవంతంగా మీరు ఆరంభిస్తే ఎకరా 26 క్వింటాలే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఈరోజు రైతులు పడుతున్న రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ఇప్పటి వరకు ఒక్క ధాన్యం పింజ కూడా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో జరగలేదు కనుక గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులలో తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన, తప్ప తాలు ఉన్నా కూడా ఒక్క ధాన్య పింజ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసి రైతును ఆనాడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళ రైతును ద్రోహం చేసి, రైతుకు వెన్నుపోటు పొడిచి, రైతు నడ్డి విరిచి ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 220 అర్జీలు ఉండగా వాటిని సంబంధిత శాఖలకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
పంట పొలాల్లో వ్యర్థాలను కాలుస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పొలాలకు వేగంగా వ్యాపించాయి. గాలి వేగం అధికంగా ఉండడంతో అగ్నికీలలు మరింత విస్తరించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సమన్వయంతో చర్యలు చేపట్టి అగ్నిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సమయానికి ఫైర్ ఇంజిన్ చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పాటు పంటలకు కూడా గణనీయమైన నష్టం సంభవించలేదని రైతులు తెలిపారు. అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.